మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటారు. అన్ని సుగుణములు సద్గుణములు కలిగిన వాళ్ళు, అన్ని గుణములుండి కూడా మళ్ళీ నిర్గుణ పరబ్రహ్మలు మీరు. గుణాలు ఉంటాయి, గుణాలు లేకుండా ఉంటారు. మిమ్మల్ని గుర్తించిన వారికి లేక మీకు భక్తితో నమస్కరించిన వారికి ఎప్పుడూ శోకముండదు, భయం ఉండదు. మీ పాదములు ఎటువంటివి? మీ పాదాలను ఆశ్రయించిన వారికి జీవితంలో ఎప్పుడూ శోకముండదు, భయం ఉండదు. శుభకరమూర్తులు మీరు అని వాళ్ళని స్తుతించి, అందులో ఉన్న ఒక ఆయనకి స్త్రీ అన్నట్ట, నరసఖుడ నీవు సఖుడును నరలోకమునల్ జనిల్చిన నా దైత్యేశ్వరుల దశ బీడలుడుపుము ధరణీ భారంబువాయ. తాత్పర్యమునన్ ప్రభు, నేను యజ్ఞం ఎందుకు చేస్తున్నానో తెలుసునా? ప్రస్తుతం లోకంలో అధర్మం పెరిగిపోయింది. ఆ అధర్మం తొలగాలని, ధర్మం అభివృద్ధి చెందాలని, ధర్మ అభివృద్ధి కోసం అధర్మ వినాశనం కోసం ఈ మహాయజ్ఞం తలపెట్టాను. ఈ యజ్ఞానికి అధిష్టాన దేవతలైన మీరు వచ్చి నిలబడ్డారు. అందులో నారాయణ, నీవు ఈ నరుడికి స్నేహితుడివి. అతన్ని వెంట పెట్టుకుని ఎప్పటికప్పుడు భూలోకంలో ఎన్నో పర్యాయాలు అవతరిస్తూ ఉంటావు, దుష్ట శిక్షణ చేస్తావు, శిష్ట రక్షణ చేస్తావు, లోకాలలో ధర్మాన్ని తిరిగి సంస్థాపిస్తూ ఉంటావు. మీరిద్దరూ మా యజ్ఞం పూర్తయ్యే లోపే మా యజ్ఞ ఫలితంగా మాకు దర్శనమిచ్చారు. సాధారణంగా ఎప్పుడు దర్శనమివ్వాలి భగవంతుడు? యజ్ఞం పూర్తయ్యాక. అసలు యజ్ఞం పూర్తవకుండా చేద్దామనుకుంటూ ఉంటేనే దర్శనమిచ్చారు. ఇంకెంతకంటే అదృష్టమేమున్నది? యజ్ఞ ఫలితం ముందుగా వచ్చింది మాకు, అలాగని యజ్ఞం ఆపం. ఈ యజ్ఞ ఫలితముగా మీరిద్దరూ భూలోకంలో మానవులుగా పుట్టండి, ఈ భూమండలంలో ఉన్న పాపాత్ముల్ని నాశనం చెయ్యండి, ధర్మాన్ని సంస్థాపన చెయ్యండి, మీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళు దీవించి, బ్రహ్మదేవ ఇదిగో మా పాదాలు నీ శిరస్సు మీద పెడుతున్నాం, నీకు శుభం కలుగుతుంది అని ఆ పాదాలతో బ్రహ్మని దీవించి అదృశ్యమైపోయారు. అప్పుడు ఆ సభలో ఉన్న ఋషులు ఆశ్చర్యపోయి, వాళ్ళేమిటి కుర్రాళ్ళు, నువ్వేమో సకల సృష్టికి కర్తవి, సృష్టికర్తవైన నీ శిరస్సు మీద పాదాలు ఉంచడం ఏమిటి? వాళ్ళు నువ్వు ఆ పాదాలకి నమస్కరించడం ఏమిటి? పైగా రక్షించమని ప్రార్థించడం ఏమిటి? మా దృష్టిలో పరమేష్ఠివి, సాక్షాత్తు బ్రహ్మదేవుడివి, ఈ సకల శాసన కర్తవి అని మేము భావిస్తున్నాం. మా దృష్టిలో నువ్వే గొప్పవాడివి. ఎంతో గొప్పవాడివి, వాళ్ళకి దండ పెట్టండి ఒకటే, కుర్రాళ్ళకి వాళ్ళ ఆఫ్టర్ నువ్వేమో రిటైర్ అయిపోయిన వయస్సు కలిగిన వాడివి అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, కుర్రవాళ్లు కింద కనబడే ఆ మహానుభావులిద్దరూ సర్వకాల సర్వావస్థలలో లోకాల్ని రక్షించే మహామునులు, అసలు గురువులు, జగద్గురువులు వాళ్ళు. ఆయన నరుడు, ఆ పక్కనున్నవాడు నారాయణుడు. శ్రీమన్నారాయణుడు తన రూపాన్ని రెండుగా విభజించుకుని ఆ దివ్య విమానంలో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు అప్పుడప్పుడు బదరికావనంలో తపస్సు చేస్తారు, ఒక్కొక్కసారి భూలోకంలో మానవులుగా పుడతారు, ఒక్కొక్కప్పుడు లోకాలన్నీ తిరుగుతారు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ధర్మం నిలబడుతుంది, అధర్మం నశిస్తుంది. ధర్మ సంస్థాపన కోసం వాళ్ళు అవతరించాలని నేను కోరాను, అందుకే వాళ్ళు వచ్చారు. వాళ్ళ పాదాల వల్ల మేము పుట్టాం. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నాభిలో నుంచి ఒక తామర పువ్వు వచ్చింది. ఆ తామర పువ్వులోంచి పుట్టిన చంటి బిడ్డను నేను. మా కన్న తండ్రి ఆ శ్రీమన్నారాయణుడు. మీరు కూడా వాళ్ళకి నమస్కరించండి. అసలు ఈ యజ్ఞమే ఆయన. యజ్ఞో వై విష్ణు అని వేదం చెబుతున్నది అనగానే అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు, అంతా నమస్కరించారు. అప్పుడు నారదుడు ఆ నారాయణ నామస్మరణం చేశాడు. ఒక రోజున నేను నారదుణ్ణి శ్రీ మహావిష్ణువు గురించి చెప్పమంటే అప్పుడు నారదుడు ఈ కథంతా చెప్పుకొచ్చాడు. ఆనాడు నారదుడు చెప్పినటువంటి ఆ నరనారాయణులు ఈ కృష్ణార్జునులు. ఆ నరుడే అర్జునుడు, ఆ నారాయణుడే కృష్ణుడు. నారదుడు నాకు ఈ కథ చెప్పాడు కాబట్టి దుర్యోధన, నారదుని ద్వారా నేను తెలుసుకున్న నరనారాయణులే ఈ అర్జునుడు కృష్ణుడు. వాళ్ళు మహిత మునులు, మహామహిమ కలిగిన వారు. ఈ లోకంలో అధర్మ నాశనాని కోసం అవతరించారు. వాళ్లతోటి అమాయకుడివై నువ్వు యుద్ధం చేస్తున్నావు. అమాయకుడు అండం కంటే మూర్ఖుడివై నువ్వు యుద్ధం చేస్తున్నావు. నీ మూర్ఖత్వానికి మేం కూడా మూర్ఖులం గనక సాయం చేస్తున్నాం. మనం ఎన్ని గింజుకున్నా, మనకి ఎన్ని మహిమలున్నా, మరిన్ని అస్త్రాలు శస్త్రాలున్నా, లేక దేవతల యొక్క వరాలున్నా, ఆ దేవతలందరికీ మూలకారకులైన నరనారాయణుల చేతిలో చావు తప్పదు. ఈ మహామంత్రములు ఏవి, అస్త్రశస్త్రాలేమి వాళ్ళనేమీ చేయలేవు, మనల్ని రక్షించలేవు. అసలు నీ అదృష్టం ఏమిటో తెలిసినా, అంత గొప్ప వాళ్లతో యుద్ధం చేయగలుగుతున్నావు చాలు. అసలు అంత వాళ్లతో కాసేపు నిలబడ్డమే అదృష్టం. నిజానికి ఆయన తలుచుకుంటే ఉఫ్ అంటే ఎగిరిపోతాం మనం. అటువంటిది ఆయనతో ఇన్నాళ్లు యుద్ధం చేసినందుకు, ఇన్నాళ్లు యుద్ధం చేసి ఇంకా బతికున్నందుకు ఆశ్చర్యపోను. ఇంకెప్పుడు పాండవులు విజృంభిస్తున్నారేమిటి, నరనారాయణులు నువ్వేం చేయలేకపోతున్నావేమిటి నన్ను అడక్కు అని మొత్తం కథంతా భీష్ముడు వివరించాడు. ఇప్పుడు అర్థమైందా ధృతరాష్ట్ర,
ఆ నరనారాయణుల గురించి వినుండి కూడా నువ్వు ఇప్పుడు మళ్ళీ నా ద్వారా విని కూడా భవిష్యత్తులో అర్జునుడు ఎప్పుడు విజృంభిస్తున్నాడే, మా వాళ్ళు దెబ్బతింటున్నారేం అని అడక్కు. సాక్షాత్ పరమాత్మ స్వరూపులు వాళ్ళు అనగానే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అది విని కొంచెం పులకించారు. అంతలోనే వణుకు వచ్చింది. అంటే ఇక మన వైపు వాళ్ళకి విజయము రాదు. 325 మంది సైనికులు చావడానికే సిద్ధపడ్డారట. మనస్సులో నిర్ణయించుకున్నారు, మనం మొత్తం మీద ఏదో ఒక రోజు చావడం తప్పదు. పోన్లే చస్తే చచ్చాం. సామాన్యుల చేతిలో చచ్చే కంటే సాక్షాత్ అర్జునుడి చేతిలో మరణిస్తే నరుడు గనక ఆయన చేతిలో చావడం వల్ల మన పాపాలు పోతాయి. మహాత్ముని చేతిలో మరణం కూడా స్వర్గమే అనుకున్నారట. ఇలా వరసగా 8 రోజులు యుద్ధం జరిగింది. 8వ రోజు యుద్ధంలో చాలా మంది సైనికులు నశించిపోతూ ఉంటే కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. దుర్యోధన, నేను ఎప్పటికప్పుడు హస్తినాపురం నుంచి ఇక్కడికి వస్తున్నాను. మన వాళ్ళు ఎంతవరకు యుద్ధరంగంలో బతుకుతున్నారు, చస్తున్నారు, ఎంతవరకు విజయం సాధిస్తున్నారు, అపజయం సాధిస్తున్నారు, సుఖమా దుఃఖమా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటున్నట్టు ఇప్పుడు. అందుకని కర్ణుడు ఏమన్నాడో తెలుసా? 8వ రోజు, ఇప్పుడు మన వాళ్ళు బాగా బడలేరు, చావు దెబ్బలు తింటున్నారు. ఇంకా విజయంలో మాట వరసకు కూడా మనకి నమ్మకం లేదు. విజయం వస్తుందనే నమ్మకం లేకుండా పోయింది. నువ్వు నేను చెప్పినట్టు వింటే నేను విజయాన్ని చేకూర్చి పెడతాను. నరనాథ ఇంక భీష్ముని దురమునకుంతేకుమేను దోర్బల లీలా ఉద్ధురతతోడ పూనెద. మహారాజా, నేను నీకు మాటిస్తున్నాను, భీష్ముణ్ణి రేపటి నుంచి యుద్ధానికి రావద్దు అని ఇప్పుడే వెళ్లి శిబిరానికి వెళ్లి నచ్చ చెప్పు. భీష్ముడు ఆగిపోయాడా, నేనొస్తాను. నేనొచ్చానా పాండవులు ఒక్క రోజులో పడగొడతాను. నీకు ఇక శత్రువులు ఉండరు, పీనుగుల పెంటలైపోతారు పాండవులంతా కూడా. నీకు ఇదే నా అభయం. రేపు గనక భీష్ముడు రాలేదంటే రేపు సూర్యాస్తమయానికి ఈ సామ్రాజ్యం నీది, పాండవులంతా చచ్చిపోయినట్టే అనగా నేను ఉత్సాహపడిపోయి, భలే భలే వచ్చావు కర్ణ, నువ్వు ఎక్కడే ఉండు, మళ్ళీ నిన్ను తీసుకెడితే ఆ భీష్ముడు బాధపడతాడు అని వెంటనే వెళ్ళి తాతయ్య నమస్కారం అన్నట్ట. మళ్ళీ రాత్రిపూట వచ్చేమట్టు ఇందాక సమావేశం అయిపోయింది మీటింగ్, ఇంకా పడుకోవాలి. అది అర్ధరాత్రి. అర్ధరాత్రి వేళ లేపి మరీ నమస్కారం అంటున్నావేమిటి? రాత్రి గాఢంగా నిద్రపోతే రేపటికి అలసట తీరుతుంది, నీకు నాకు కూడా యుద్ధం చేయొచ్చు కదా అంటే, అలసట నాకు వద్దు గాని నువ్వు వెళ్ళిపోతే మంచిది అనిపిస్తోంది నాకు. మరేమనుకోకు, ఇలా చెప్పానని నువ్వు రేపటి నుంచి ఇంక యుద్ధానికి రాకు. దర్జాగా ఇంటికి వెళ్ళిపోయి హస్తినాపురానికి వెళ్ళిపోయి ఈ దెబ్బలకి చికిత్స చేయించుకో. మన దగ్గర శల్య చికిత్స చేసేవాళ్ళు ఉన్నారు, ఆర్థోపెడిక్స్ శస్త్రచికిత్సకులు కూడా ఉన్నారు, ఆపరేషన్ చేసేవాళ్ళు. వాళ్ళందరినీ నీకు ఇచ్చి పంపిస్తాను. ఇందులో ఉన్నారండి అటువంటి వైద్యులు ఉండేవారట. రోజు రాత్రి రాగానే ఈ ఒంటికి గుచ్చుకున్న బాణాలన్నీ తీసేస్తారట. ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుని ఉంటాయి కదా, ఇవి తీసి ఒంటికి కొన్ని ఆకుపసర్లు పూసేవారట. మంచి రాజవైద్యులు వాళ్ళు. వాళ్ళ పసరు పూస్తే పొద్దునకి గాయాలన్నీ మటుమాయం. మళ్ళీ పొద్దున కొత్త గంట్లు కొమరారా అంటాడు తిక్కన గారు. కొత్త గంట్లు, కొత్త గాయాలు వచ్చేవిట. రాత్రి గుచ్చుకున్న బాణముల బాధ పసరు పూయగానే పోయేదంటే ఎటువంటి ఆయుర్వేద వైద్యం ఉందో ఆలోచించండి. మీకు అటువంటి వైద్యులు నీకు ఇస్తాను, వైద్యం చేయించుకుని పో అనగానే అర్ధరాత్రి లేపి ఇంత అవమానకరంగా ఈ తాతయ్యతో మాట్లాడతావా? నేను నీకు చేసిన ఉపకారం మర్చిపోయావా? ఎంతమంది వీరుల్ని చంపుతున్నాను నేను. అర్జునుడిని నేనేం చేయలేనని బాబోయ్ అని చెప్పాను, అయినా అన్యాయంగా నా మీద నెపం పెడుతున్నావు. సరే, నేను రేపు తాడో పేడో తేల్చేస్తాను, నీకిదే అభయం. మళ్ళీ నువ్వెప్పుడు ఇలాంటి అసభ్యమైన మాట మాట్లాడకు. నేను బ్రతకాలి, 10 కాలాలు ఏదో భోగాలు అనుభవించాలి అని అనుకోవడంలా, భగవంతుడు నాకు వయస్సు ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బ్రహ్మచర్య దీక్షతో ఉన్నవాణ్ణి. రేపు అటో ఇటో తేలిపోతుంది. ఇంకెప్పుడు ఇలా నాకు ఎంత బాధ పెట్టావయ్యా నా మనస్సుని. నేను మనస్సుని ఇంత ఎప్పుడూ చిన్నబుచ్చుకోలేదు. శరీరం దాచుకుని యుద్ధం చేసిన వాడినా నేను. ఏదో కర్మయోగం వల్ల నీవేపుండి నీ ఉప్పు పులుసు తింటున్నాననే కృతజ్ఞతతో ప్రాణానికి తెగించి యుద్ధం చేస్తున్నాను. నేనేం చేయను, ఎప్పటికప్పుడు అర్జునుడు చావగొడుతూ ఉంటే అని ఓదార్చి పొమ్మన్నట్ట. పైగా అర్ధరాత్రి పాటు పెద్దవాళ్ళు ఇలా బాధ పెడితే విజయం వస్తుందా? ఎవడన్నా బతిమాలుకుని యుద్ధం చేయమంటాడు, నువ్వు ఎప్పటికప్పుడు అవమానించి తద్వారా మా మనస్సుని కృంగదీస్తున్నావు. ఏమైనా రేపు పాంచాలురాదిగా కలిగిన పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడతానన్నాడు. మళ్లీ సంతోషించి కర్ణ కంగారు పడకు, తాతయ్య రేపు సావుగొట్టేస్తానంటున్నాడు అని పొద్దుటే యుద్ధానికి వెళ్ళగానే, ఓ వీరులారా, ఈ భీష్ముడిని రాత్రిపాటు వెళ్లి దెప్పాను. అది కూడా చెప్తున్నాడు అందరి ఎదురుగుండా పబ్లిక్ గా 9వ రోజు యుద్ధంలో. అప్పుడు తాతగారు ఈ రోజు సూర్యాస్తమయం లోపు పాంచాలురాదిగా కలిగిన పాండవ సైన్యాన్ని చంపేస్తానన్నాడు.
పాండవులు 5గురిని తప్ప తక్కిన వాళ్ళని చంపి పీనుగు పెంటలను చేస్తానన్నాడు. చూద్దాం ఈయన ఎంతవరకు మాట నిలబెట్టుకుంటాడో అన్నట్ట. అది వినగానే సిగ్గుపడి ఏకాంతంగా ప్రతిజ్ఞలు చేస్తే ఆ ప్రతిజ్ఞలు అందరి ఎదురుగుండా చాటతారా? ఈ తులువ, ఈ మూర్ఖుడు ఇటువంటివి కూడా బయట పెడుతున్నాడు అని కొంచెం జుగుప్స పొందాడు. ఇంకా పూట ఆయన విజృంభించాడు. అసలు ఈయన ఎదురుగుండా ఉన్నవాడు భీష్ముడా లేక ప్రళయకాల రుద్రుడా అన్నట్టుగా ఉన్నట్ట. 9వ రోజు యుద్ధం నభూతో నభవిష్యత్ అన్నట్టుగా చేసేశాడు ఆయన. సోలం పుచ్చుకుని మీదకొస్తున్న ఈశ్వరుడిలాగా కనపడినవాడు కనపడినట్టు కొట్టి పారేస్తున్నాడు ఆయన. అమాయకపు సైన్యం, ఏనుగులు, గుర్రాలు పీనుగు పెంటలైపోతున్నాయి. ఇక దాంతో ధర్మరాజు గారు భయపడిపోయాడు. ఏమన్నాడో తెలిసిన ఆయన, కృష్ణ ఇక ఈ రోజుతో యుద్ధం చేయడం దండగేమో అని నాకు అనిపిస్తున్నది. రోజు రోజుకి ఈ వృద్ధుడు మనలాంటి వాళ్ళని సమృద్ధిగా వధిస్తున్నాడు. ఆయన వృద్ధుళ్లా లేడు, క్రుద్ధుడైన రుద్రుడిలా ఉన్నాడు. ఓరినాయనో ఇదేం తాతగారు, ఇదేం యుద్ధం. ఇప్పుడు ఈ యుద్ధ రంగంలో ఆయుధములతో తాతని జయించడం కంటే ఉపాయంతో జయించటమే ధర్మం అనిపిస్తోంది. తాతగారిని చంపడం అన్యాయమే, కానీ తప్పదన్నట్ట అనగానే శ్రీకృష్ణుడికి అర్థమైపోయింది. భీష్ముడు యుద్ధ ప్రారంభంలో ఇప్పుడు నన్ను చంపే ఉపాయం చెప్పను, క్రమరంగనే తెంచెదుగాక యనుడు, మళ్లీ వద్దుగాక అన్నాడుగా. ఈయన మళ్లీ వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు అనుకుని, నీ మనస్సులో ఉన్న ఆలోచనకి మేమంతా కూడా వెన్నుదన్నుగా ఉంటాం, నీ ఇష్టం అలాగే చెయ్యి అన్నట్ట. వెంటనే ధర్మరాజు గారు ఆయుధాలన్నీ తీసి తెల్లని బట్టలు కట్టుకుని రహస్యముగా రాత్రిపూట చీకట్లో ఎవరికీ తెలియకుండా తాను, తన సోదరులు, కృష్ణుడు ఇంతమందినే వెంట పెట్టుకున్నాడు. అంటే పంచపాండవులు, శ్రీకృష్ణుడు. మళ్లీ గూఢచారులంతా గాఢంగా నిద్రపోతూ ఉండగా 2వ గంటడికి తెలియకుండా శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ఎవరికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కనపడరు. భీష్ముడు ఇక నిద్రకు ఉపక్రమిస్తున్నాడు. కొంచెం ఆలస్యంగా కృష్ణుడిని తలుచుకుంటాడు. రాత్రి పడుకునే ముందు కృష్ణాయ వాసుదేవాయ అని తలుచుకుంటాడు ఆయన. అలా తలుచుకుని పడుకోబోతుంటే కృష్ణుడు దర్శనమిచ్చాడు పాండవులతో పాటు. ఎంత ఆనందపడిపోయాడు భీష్ముడు. ఇప్పుడే ఈ పరమాత్ముణ్ణి తలుచుకుని నిద్రపోదాం అనుకున్నాను. ఆ పరమాత్ముడు పంచప్రాణములతో దర్శనమిచ్చినట్టుగా ఉందిట. శ్రీకృష్ణుడికి పంచప్రాణాలు ఉండవు, వాటికి అతీతుడు, ప్రాణాతీతుడైన. అయినా పంచపాండవులు ఆయనకి పంచప్రాణాలు. పంచప్రాణములతో ప్రపంచాన్ని సృష్టించిన మహాత్ముడు, అనిర్వంచకుడు శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడు. మీరు ఏం కోరితేది ఇస్తానన్నట్టు ఆయన. అప్పుడు తాత, యుద్ధరంగంలో ధనుస్సు పుచ్చుకుని వస్తున్న నీవు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నావు. నీతో యుద్ధం చేసి నిన్ను చంపడం మా వల్ల అవడంలా, అందుకే మేము నీ దగ్గరకు వచ్చామంటే ఆయన చిరునవ్వు నవ్వి, అది నిజమే, నా చేతిలో ధనుస్సున్నంత వరకు ఈ సృష్టిలో నన్నెవరూ ఏమీ చెయ్యలేరు. అందుకేగా మేము వచ్చింది, నిన్ను చంపడం మా వల్ల అవడంలా. నువ్వు చూస్తే మా సైనికుల్ని చీల్చెండాడుతున్నావు. ఇలా అయితే మా సైనికులకు ఎక్కువ నష్టం జరుగుతోంది. అందుకే నేను అడగలేకపోతున్నాను, నువ్వు ఎలా నశిస్తావో చెప్పవా, నిన్ను చంపే ఉపాయం చెప్పవా అంటే, ఆహా నా అదృష్టం. పరమధర్మమూర్తి అయిన ధర్మరాజు పరమాత్ముడిని వెంటబెట్టుకొని మేము నిన్ను ఎలా చంపాలి అని అడిగారు. ఇంతకంటే ఈ సృష్టిలో భాగ్యం ఎవరికి వస్తుంది? నువ్వు అడిగితే ప్రాణం కూడా ఇవ్వాలి, శరీరం కోసి ఇవ్వాలి. కానీ ప్రస్తుతం నా శరీరం దుర్యోధనుడి అధీనం, కాబట్టి ఈ రాత్రికి రాత్రి నేను చావడం కుదరదు. ఇక మీకు చచ్చే ఉపాయం చెబుతున్నాను. శిఖండి ఎదురుగుండా ఉన్నంత వరకు నేను యుద్ధం చెయ్యను, వాడి మీద బాణం వెయ్యను. అలాగని శిఖండి ఎన్ని బాణాలు వేసినా అవి నాకు ఒక ముక్కలో చెప్పాలంటే దర్భ లాంటివి. దర్భతో ఇలా కొడితే నాకేమన్నా అవుతుందా? శిఖండి 1,00,000 బాణములు కొట్టినా నా శరీరం లోపలికి అవి దూరం, నన్నేం చేయలేవు. అందుకని మీకు నన్ను వధించే సులభోపాయం చెబుతున్నాను. శిఖండిని ముందు పెట్టండి, ఆ శిఖండి వెనకాతల గాంధీవానికి బాణాలు ఎక్కువ పెట్టి అర్జునుడు నన్ను కొడితే ఆ బాణాల దెబ్బలు నేను పడిపోతాను. అర్జునుడి బాణాలు తీవ్రమైనవి, ప్రాణాంతకమైనవి. శిఖండి లేకపోతే అర్జునుడు ఎదుర్కోవాలి నేను. శిఖండి ఉంటే అర్జునుడి బాణానికి ప్రతి బాణం వెయ్యను. అప్పుడు అర్జునుడు శిఖండి వెనక నుంచి బాణాలతో కొడితే ఆ బాణాలు నాకు గుచ్చుకుంటాయి. నా ఒళ్ళంతా బాణాలు కొట్టేయండి, ఈ వేలుడు కూడా ఎడ లేకుండా కొట్టండి అన్నాడు ఆయన. ఏమన్నాడు? నా శరీరం మీద ఒక వేలు పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా తల మొదలుకొని కాళ్ల వరకు బాణాలు కొట్టేయండి. ఆ దెబ్బ కింద పడిపోతాను, ఆ బాణాల మీద నేను ఉండిపోతాను. అప్పుడు మీరు నన్ను పడగొట్టేసినట్టు అవుతుంది. చావు ఉండదు, కానీ నేను మీతో యుద్ధం చేయడానికి పనికి రాకుండా అయిపోతాను. దాంతో నా పీడ మీకు పోతుంది. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో ధర్మమూర్తులైన మీరు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించండి అనగానే అర్జునుడు శ్రీకృష్ణుడితోటి,
ఈ తాతనా నేను చంపడమా? నేను చంపను. ఆయన కోరినా నేను మాట వరసకు కూడా బాణం వేయను. చస్తే చచ్చాం పర్వాలేదు. ఇదేమిటండి ఇటువంటి మహాత్ముడిని చంపడం ఏమిటి అన్నాడు ఆయన. గురుని, కృతప్రజ్ఞుని, ధర్మరతు, వయోవృద్ధు, లోకమాన్యుదయాళు, సురతటి నీసతు, వంచన పురుషోత్తమ చంప బుద్ధి పుట్టదు నాకు గురువు, ప్రజ్ఞాశాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, ధర్మాత్ముడు, వయోవృద్ధుడు, లోకమంతా మెచ్చుకోవడానికి పనికొచ్చే ధర్మములు కలిగిన వాడు. ఆయన ఎంత ధర్మాత్ముడంటే ఆ ధర్మమునకు లోకమంతా ఆయన గౌరవిస్తోంది. దయాస్వరూపుడు, గంగాపుత్రుడు. ఆ మాట అండంలో మామూలు గంగల్ల సురతటిని సుతుడు, ఆకాశ గంగ, మందాకిని పుత్రుడు. ఆ మందాకినికి ఎంత పవిత్రత ఉన్నదో గంగ ఎంత పవిత్రమైనది. అందులో స్నానం చేస్తే నీచుడు కూడా పవిత్రుడవుతాడు. ఆ గంగాపుత్రుడు కూడా అంత పవిత్రుడు. ఆయనను చూస్తే పవిత్రం అవుతాం. గంగ తనలో ములిగిన వాణ్ణి మాత్రమే పవిత్రుని చేస్తుంది. కాని మా భీష్ముడు తనను చూసిన వాడినే పవిత్రుని చేస్తాడు. చూపులతో పవిత్రం చేసే పుణ్యాత్ముడు. అటువంటి వాడిని శిఖండి అనేవాడిని, మొండివాడిని ముందు పెట్టుకుని వెనక నుంచి బాణాలతో ఖండించడమా? చిచ్చి, ఈ వంచనతో ఓ పురుషోత్తమ ఈతన్ని చంపబుద్ధి నాకు పుట్టదు, నేను చంపలేను. పైగా నన్ను చిన్నప్పుడు బురదలో ఆడుకుంటున్న వాడిని దగ్గరికి తీసుకున్నాడు. నన్ను పాంసుకేళి నొన్న నర్మిలి నెత్తి మేని ధూళి తనదు మేను పొర్రయ్య ప్రీతి కౌగిలిల్చి మా తండ్రి గుణములగ్గిల్చి కన్ను నీరు నించునితడు. ఈ మహాత్ముడు ఎటువంటి వాడో తెలుసా? నేను చిన్నప్పుడు నా సోదరులతోటి, స్నేహితులతోటి మట్టిలో ఆడుకుంటున్నాను. నా ఒళ్ళంతా దుమ్ము, చెమటతో, మట్టితో ఉన్నాను నేను. అంతలో ఈ తాత వచ్చాడు. రాగానే నాయన అర్జున అని ఆ మట్టితో ఉన్న నన్ను దగ్గరికి తీసుకుని ఆ మట్టిని తన ఒంటికి అంటుకునేలా కౌగిలించుకున్నాడు. స్నానం చేసిరారా, ఎత్తుకుంటానల్లా. అంత మట్టితో ఉన్న నన్ను దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంటే నా మట్టి ఆయన ఒళ్ళంతా అంటుకుపోయింది. అయినా ఎంతో ప్రేమతో మా వంశ వర్ధనుడివి, నీ వల్లే వంశం నిలబడుతుంది అని దీవించాడు. నిజంగా ఆయన అన్నట్టు అయిపోయింది కదా. వంశం కేవలం అర్జునుడి వల్ల నిలబడింది. కురుపాండవులు అంతా పోయారు. అర్జునుడి కొడుకు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ ఒక్కడే కదా చివరికి రాజ్యానికి మిగిలాడు. అంటే ఏనాడో భీష్ముడు మా వంశవర్ధనుడివిరా అని చిన్నప్పుడు నన్ను కౌగులించుకున్నాడు. నా నెత్తి మీద కన్నీళ్లు కార్చాడు. మా తండ్రి గుణము లగ్గించి కన్నునీరు నించునతడు. మా నాన్నగారి గుణాలన్నీ తలుచుకుని, మీ నాన్న మహాత్ముడు, అన్నగారి మీద ప్రేమతో గుడ్డాడికి రాజ్యం ఇచ్చి తానేమో పక్కకి తప్పుకున్నాడు. రాజ్యం అంతా మీ నాన్నది, కానీ ఎప్పుడు ఆ రాజ్యాన్ని ఆయన అనుభవించలా. అన్నగారి మీద ప్రేమతో అన్నకే ఆర్థిక సాయం చేసిన వాడు మహాత్ముడు మీ తండ్రి. మీ తండ్రి గుణములు మీ అందరికీ వచ్చాయి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయ్యో పాండురాజు అకాల మరణం పొందాడని ఏడ్చేవాడు. అటువంటి పుణ్యాత్ముడిని, ఇంత ప్రీతి చూపించిన వాడిని, ధర్మమూర్తిని ఎలా చంపుతాం? క్షత్రియ ధర్మం అని తిట్టాడు పాపం ఆయన. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? తప్పదు, ఆయన యుద్ధానికి వచ్చాక మిమ్మల్ని క్షమిస్తున్నాడా? నన్ను కూడా కొడుతున్నాడా లేదా? ఇక్కడేమో కృష్ణ అని కాళ్ళకి దండం పెడతాడు, అక్కడికి వెళ్ళగానే బాణంతో కొడతాడు. అది ధర్మం అంటే. యుద్ధ ధర్మం వేరు, వేరే ధర్మం వేరు. ఎప్పుడైనా ఉత్తప్పుడు మిమ్మల్ని ఎంతైనా పొగడొచ్చు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మేమేం చేయాలి? ధర్మం కిందే చెప్పాలి. నాయన మాట్లాడద్దు అనవలసిందే, సెల్ ఫోన్ ఎత్తద్దు అనవలసిందే. ఇక్కడున్నప్పుడు వేరు, బయటికి వెళ్ళాక ఏమండి మాట్లాడండి సెల్ అనొచ్చు. దేని ధర్మం దానిదే. ఆయన యుద్ధ ధర్మం పాటిస్తున్నాడు, నువ్వు కూడా యుద్ధ ధర్మం పాటించు. పైగా ఇంకో రహస్యం చెబుతున్నాను. నువ్వు అవునన్నా కాదన్నా రేపు నిన్ను కూడా రాక్షసావేశం పట్టుకుంటుంది. అప్పుడు నీకు తెలియకుండానే నువ్వు బాణాలు కొడతావు. రేపు నీకే తెలుస్తుందిలే అన్నట్టు ఆయన. ఏమో రేపటి సంగతి చూద్దాం, ఇప్పుడు మాత్రం నా తాతను చూస్తూ ఉంటే నాకు చెయ్యి ఆడటం లేదని వెళ్ళిపోయారట వాళ్ళంతా. తెల్లవారింది, యుద్ధ ప్రారంభమయ్యింది. భీష్ముడు నిన్నటికంటే విజృంభిస్తున్నాడు. ఆ సమయంలో అర్జునుడు ఎదురుగుండా వచ్చాడు. అర్జునుడు యుద్ధం చేసినా, రాత్రి చెప్పింది దృష్టిలో ఉన్న తాతగారి మీదకి మాత్రం చెయ్యెత్తి ఎక్కువ కొట్టలేకపోతున్నట్ట. దాంతో భీష్ముడు ధర్మరాజు దగ్గరకు వచ్చి రహస్యంగా, ధర్మరాజా, ఇక నాకు మనస్సు చిత్తము అన్నీ కూడా ఏకమయ్యాయి. శరీరం విడిచిపెట్టాలనే కోరిక వచ్చింది. పుట్టాను, ఎంతో మందిని జయించాను, ఎన్నో రకాల యజ్ఞాలు చేశాను, ధర్మకార్యాలు చేశాను. ఇదిగో యుద్ధరంగంలోకి అడుగు పెట్టినప్పుడు ఎంతో మందిని చంపుతాం గనక నిష్కరుణ వహించాను. ఇక నాకు ఈ శరీరం మీద, మనస్సు మీద, అన్నిటి మీద కూడా విరక్తి కలిగింది. ఆ శ్రీకృష్ణుడి పాదాలు తలుచుకుంటూ ఉత్తరాయణం కోసం ఎదురు చూడాలని ఉన్నది.
పడగొట్టు. ఆ అర్జునుడు చూస్తే తప్పుకుంటున్నాడు. తప్పుకుంటే మీ కార్యక్రమం తప్పుకుంటుంది. శిఖండిని పిలిపించు. రహస్యంగా కేవలం ధర్మరాజుకే వినబడేలా చెప్పాడు ఆయన. పడగొట్టు అన్నట్ట. వెంటనే ధర్మరాజు గారు తాతగారే చెప్పాక మనం కాదనకూడదు అని అర్జునాదుల్ని ప్రోత్సహించాడు. శిఖండిని ముందు పెట్టారు. అప్పటిదాకా యుద్ధానికి సిద్ధంగా ఉన్న భీష్ముడు తల పక్కకి తిప్పుకున్నట్ట. ఈ శిఖండి ఈ పూట నేను అంతం చూస్తాను అని ఎన్ని బాణాలు కొట్టినా ఆయన మాత్రం బాణం కొట్టడంలా. శిఖండి కొట్టిన బాణాలు తగులుతున్నాయి భీష్ముడికి. అవి ఎలా ఉన్నాయి అంటే మీరు నా మెడలో పూలదండ వేసినట్టుందిట. భీష్ముడిని ఒక మాదిరి బాణాలు ఏం చెయ్యవు. భగవంతుడు ఆయనకి ఆ శక్తి ఇచ్చాడు. వీడు ఎన్ని బాణాలు కొట్టినా తగులుతున్నాయి, లోపల గుచ్చుకుంటున్నాయి. కానీ ఆ గుచ్చుకోవడం ఎలా ఉందంటే ఏదో సరదాగా అప్పుడప్పుడు చూడండి ఈ వేళ్లు పెట్టి నొక్కుతారు భుజాలని, అలా నొక్కినట్టుందిట. మర్దనా చేయించుకున్నట్టుంది ఆయనకంతే. అప్పుడు అర్జునుడు ఆ వెనకే గాంధీవం పెట్టి ఉగ్రుడై తీవ్రమైన బాణాలు కొట్టాడు. ఆ బాణాలు దెబ్బలు తిని భీష్ముడు వెంటనే ఉన్నాడు తెలుసా, పక్కనే ఉన్న దుశ్శాసనుడితో, అశని కల్పములివి అర్జును బాణముల్ కాని శిఖండివి కావు కావు, జముని ఆయుధమొట్లు ప్రాణంబుల వెలార్చడు ఇట్టివి ద్రుపదాత్మజుడన్నడేసే. దుశ్శాసన, ముందు తగిలిన బాణములు నువ్వు చూశావు. ఆ బాణం వెనకాతలే మరికొన్ని బాణాలు వచ్చి గుచ్చుకున్నాయి. మొదట గుచ్చుకున్న బాణములు నా శరీరానికి పూలదండల్లా ఉన్నాయి. ఆ వెనక వచ్చిన తీవ్రమైన బాణములు లోపలికంటా వెళ్ళిపోయి ఎముకల్ని పొడిచేస్తున్నాయి. అవి పిడుగుల్లో ఉన్నాయి. అశని కల్పములు అంటే పిడుగులతో సమానంగా ఉన్నాయి. ఇవి అర్జునుడి బాణాలు. అర్జునుడి బాణములు తప్ప ఇవి శిఖండివి కావు కావు. యముడి ఆయుధములాగా ప్రాణం తీసేస్తూ ఎముకలు విరగ్గొడుతున్నటువంటి ఈ బాణములు అర్జునుడి దగ్గర ఉంటాయి తప్ప ఈ ద్రుపద పుత్రుడి దగ్గర ఎక్కడుంటాయి? వీడి బతుక్కి ఇలాంటి బాణాలు వేయగలడా అన్నాడు ఆయన. ఇట్టివి ద్రుపదాత్మదుడు ఎన్నడేసే, వాడి బతుక్కి ఇలాంటి బాణాలు ఎప్పుడైనా వేశాడా? వెయ్యగలడా? అసలు అంతంత గొప్ప బాణాలు ఎక్కే పెట్టలేరు ఎవరూ కూడా. వాటిని మొయ్యలేరు. సందేహం లేదు వెనక నుంచి కొడుతున్నాడని. కానీ దుశ్శాసనుడు చాలా కష్టపడ్డట. తన సైనికులతో కలిసి అర్జునుడి బాణాలు తగలకుండా ఉండడానికి అర్జునుడి మీద పాండవుల మీద విజృంభించాడు. కానీ ఒక్క భీముడు వచ్చి చితకొట్టి పారేశాడు. ఈలోపు అక్కడ దూరంగా ధర్మరాజు గారు ద్రోణాచార్యుడు భీష్ముడికి సాయంగా వెళ్లకుండా చితకొట్టి పారేశాడు. దాంతో ద్రోణుడు అన్నాడు కొడుకుని పిలిచి అశ్వత్థామని, అశ్వత్థామ, ఎప్పుడూ లేనిది ధర్మరాజు గారి ముఖంలో తీవ్ర క్రోధం కనపడుతోంది. ధర్మరాజు ఇంత దారుణమైన యుద్ధం నాతో చెయ్యలేదు. ఇవాళ ధర్మరాజుని దాటి భీష్ముడికి సాయం చేయడానికి నేను కదలలేకపోతున్నాను. ఇదేం ధర్మరాజు యుద్ధం? ధర్మమూర్తులకి ఆగ్రహం వస్తే ఇలా ఉంటుందన్నమాట. బహుశా ధర్మరాజుకి ఇంత పరాక్రమం రావడానికి గల కారణం ఈ పూట భీష్ముడికి ఏదో ఆపద రాబోతున్నదని నాకు అనిపిస్తున్నది. ఆ భీష్ముడికి ఆపద వస్తోంది కాబట్టి ధర్మరాజు గారు ఇంత విజృంభించి నన్ను కొడుతున్నాడు. నేను భీష్ముడికి సాయంగా వెడదామంటే కదలలేకపోతున్నాను. కాలు చెయ్యి ఆడ్డంలా, పైగా కురుశాన మీద గద్దలాడుతున్నాయి. ఆపగానందనునకు కీడావహిల్లు. భీష్ముడికి ఆపదొస్తోంది, నువ్వు వెళ్లి కాపాడు. నీ ప్రాణం పోయినా పర్వాలా, ఆ మహాత్ముడిని రక్షించు. ఆయన ఒక్కడు ఉంటే భూమి మీద ధర్మం నిలబడుతుంది. ఆయన లేకపోతే అధర్మం వ్యాప్తి చెందుతుంది. వెళ్ళనగానే అశ్వత్థామ అటు బయలుదేరాడు. కానీ ధర్మరాజు గారు మాత్రం భీష్ముడిని చంపడానికి చాలా తీవ్రమైన ప్రతిజ్ఞ పట్టున్నాడు కదా. అందుకే ద్రోణాచార్యుణ్ణి కృపాచార్యుణ్ణి కదలకుండా చేసేట ఆ పూట ఒక్క ధర్మరాజు. దాంతో వాళ్ళు కదలలేకపోయారు. అశ్వత్థామ పరుగునట్టు వెళ్ళాడు. అలా వస్తున్న అశ్వత్థామని సాత్యకి అడ్డం కొట్టాడు. ఈ విధంగా భీష్ముడికి ఎవరూ సాయం రాలేకపోయారట. దుర్యోధనుడు, శకుని మొదలైన వాళ్ళు వచ్చారు. వాళ్ళందరినీ ఏకకాలంలో పడగొట్టి పారేసి వేలిడెడ లేకుండా అర్జునుడు తల నుంచి కింద దాకా బాణాలు కొట్టాడు. అందులో బాణాలు అంటే భీష్ముడి యొక్క శరీరం అంతా గుచ్చుకున్న బాణములలో 1/4 బాణములు మాత్రమే శిఖండివి. మిగతా బాణాలన్నీ అర్జునుడివే. అర్జునుడి బాణాలు గుచ్చుకుని బయటకు వస్తున్నాయి. శిఖండి బాణములు తగిలి శరీరం పైపైన ఉండిపోతున్నాయట. ముళ్ల పందిలే అయిపోయాడన్నారండి. సుస్పష్టంగా ఏమని చెప్పారు వేదవ్యాసుల వారు? ఒక ముళ్ల పందికి ఒళ్ళంతా ముళ్ళు ఎలా ఉంటాయి, అలా ఇప్పుడు భీష్ముడి శరీరం అంతా అయిపోయాయట. అప్పుడు దగ్గరకు వచ్చి అర్జునుడు తోపు తోస్తే కింద పడిపోయాడు ఆయన. తూర్పు తల్లకాగా నీ సుతులేర్పడ కనుగొనుచునుండ నిలగం పెంపందర్పోజ్వలుడా భీష్ముడ హర్పతి అస్తాద్రి చేరునట్లుగా పడియను. తూర్పు వైపుకి తల వెళ్ళింది, పడమర వైపుకి కాళ్లు వెళ్ళాయి. ఈ విధంగా తూర్పు శిరస్సుగా పడమట కొండ మీదకి సూర్యుడు వాలిపోయినట్టుగా భీష్ముడనే ఒక మహాసూర్యుడు వాలిపోయాడు కిందకి. మహాపరాక్రమవంతుడు. ఆయన పడ్డంతో భూమి కాసేపు కంపించింది, అపశకునాలు అయిపోయాయి. నీ సుతులంతా చూస్తూనే ఉన్నారు, ఎవరూ రక్షించలేకపోయారు.
ఆ సమయంలో పాండవుల కోసం నేను పడిపోతున్నాను, ఇది మీకు సమ్మతమేనా అని ఆకాశం కేసి కొంచెం తలెత్తి భీష్ముడంటే దేవతలు ఏమన్నారో తెలుసా, ఇది మాకు సమ్మతమే, నువ్వు తొందరగా పడిపో అని పైనుంచి పుష్పవర్షం కురిపించారు. ఆ పువ్వులు వ్యాసుడి అనుగ్రహంతో నాకు కనబడ్డాయి, భీష్ముడికి కనబడ్డాయి, కృష్ణుడికి కనబడ్డాయి, పైన దేవతలకి తెలుసు, ఇంకెవరికీ తెలియదు. ఇది నేను కళ్ళారా చూశాను. దేవతలంతా చెవి దగ్గరకు వచ్చి ఇంక నువ్వు ఆగ్రహించకు పడిపో అని చెబుతూ ఉంటే విన్నాను. చల్లని నీటి తుంపరలతో కూడిన గాలి ఆయన మీదకి విసిరేలా చూశారు వాళ్ళు. ఎందుకంటే ఈ దెబ్బలకి ఆయన చచ్చిపోకూడదు, అందుకని సుఖం కలిగేలా చేశారట. ఇది కాకుండా దేవతలు దుందుబులు కూడా మోగించారు. ఇవన్నీ అనన్య గోచరములు, అంటే అందరికీ కనబడవు. ఆ దృశ్యం వ్యాసుడైతే చూడగలడు, శ్రీకృష్ణ పరమాత్మకి ఎలాగో తెలుస్తుంది, దేవతలకి తెలుస్తుంది, భీష్ముడికి తెలుస్తోంది. నేను వ్యాసుడి అనుగ్రహంతో చూచాను. ఆహా, ఎటువంటి పవిత్ర దృశ్యం! దేవతల యొక్క అనుగ్రహం పొందుతూ భీష్ముడు నేల మీద పడిపోయాడు. శతాధిక వృద్ధుడైన ఒక మహాత్ముడు నీ దుర్మంత్రం వల్ల, నువ్వు నీ కొడుకులు కుట్ర పనడం వల్ల అన్యాయంగా యుద్ధరంగంలో పడిపోయాడు. తనువు ధర బొందకుండంగ తల్పభంగి శరములూతయై పొల్లుపారి నరవరేణ్య అట్లు శరతల్పగతుడగు నమ్మహానుభావు దేవవ్రతుని దేవభావముందే. ఆయన నేల మీద పడగానే శరీరం నేలకి తగలకుండా శరీరములో గుచ్చుకున్న బాణములు ఒక తల్పమయ్యాయిట. అంటే మంచంలా తయారయ్యాయి. ఒళ్ళంతా బాణాలే కదా, అందుకని నేల మీద పడగానే ఈ కిందన్న మొనలు నేల మీద పడ్డాయి, లోపలికేమో అంచులు గుచ్చుకుని ఉన్నాయి. ఈ విధంగా బాణములే ఆయనకి ఒక తల్పమయ్యాయి, శరతల్పమయ్యింది, అంపశయ్యింది. దాని మీద పడుకున్నటువంటి దేవవ్రతుడికి దేవభావం, దేవతల లక్షణాలు వచ్చాయి. అప్పటిదాకా కాస్త మానవ లక్షణాలు ఉన్నాయి ఆయనలో. ఒక్కసారి నేల మీద పడ్డంతో ఆ నేల మీద పడకుండా ఈ బాణములు తనకి ఒక తల్పం కాగానే ఆయన దేవవ్రతుడు దేవభావం పొందాడు. అచ్చం పూర్వం వసువులలో ఏ భావం ఉన్నదో ఆ దేవత్వం వచ్చిందట. సామాన్య మానవుల్లో ఉండే ఈర్ష్య, కామక్రోధాదులు అన్నీ పోయాయి, ఉపశాంతి పొందాడు ఆయన. ఏకంగా 10,000 మంది వీరుల్ని చితక్కొట్టిన వీరుడు ఇప్పుడు శాంతి పొందాడు. బాగా యజ్ఞగుండంలో భగభగ మండిన అగ్ని క్రమంగా చల్లారినట్టు అయిపోయిందట. యజ్ఞగుండంలో అగ్నితో పోల్చారు ఆయన్ని, చల్లారిన అగ్నిలా ఉన్నాడు ఆయన. ఇంతలో దేవతలు కొంతమంది పరుగున వచ్చారు, ఎవ్వరికీ కనపడ్డంలా. వాళ్ళు కేవలం భీష్ముడి దగ్గరికి వచ్చారు. అనిమిషులప్పుడు చూచి మృతుడయ్యడు నక్కట దక్షిణాయనంబున కృత పుణ్యుడంచు వగబొందన భీష్ముడి రింగి వారికిట్లను సురలారా కాళ్ళగతి ఆత్మతలంచియగాది మేనిలో ఉన్ని చిన్నవాడ ప్రాణముల ఒమ్మలికింపకూడెంతయే నియం. అప్పుడు కొంతమంది దేవతలు వచ్చి, అయ్యయ్యో నాయనా, ఉత్తరాయణంలో చచ్చిపోతే పుణ్యం, దక్షిణాయనంలో చస్తే మళ్ళీ నువ్వు జన్మెత్తాలి, స్వర్గానికి వెళ్ళవు, ఇదేమిటి దక్షిణాయనంలో చచ్చిపోతున్నావు, ఇంత పుణ్యం చేసిన వాడివి అన్నారట చెవి దగ్గరకు వచ్చి. అప్పుడు ఆయన ఏమన్నాడు, దేవతలారా, మీరు ఏమాత్రం నా కోసం శోకించవలసిన అవసరం లేదు. పొరపాటును కూడా నేను ఇప్పుడు చావను, లేకపోతే ఈ బాణాలు తినగానే ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఇప్పుడు ఇంకా దక్షిణాయనమని ఉత్తరాయణం రావడానికి సమయం ఉందని నాకు తెలుసు, అందుకే ఈ అంపశయ్య మీద ఉంటాను. సత్యవతి వివాహ సమయంలో శంతన మహారాజు మా తండ్రి నన్ను మెచ్చి స్వచ్ఛంద మరణం ప్రసాదించాడు. ఆ వరం వల్ల నేను నా శరీరంలో ప్రాణాలు ఉంచుకుంటాను. మళ్లీ మాఘమాసం వచ్చేదాకా, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. అప్పటిదాకా ఈ శరముల మీదే పడుకుంటాను. ఈ భూలోకపు ఆహారం తినను నేను. దివ్యాహారం, దివ్య జలం, దివ్యవాయువే స్వీకరిస్తాను. అప్పటిదాకా ప్రాణాలుంటాయి. అప్పుడు శరీరం విడిచిపెట్టి నా అవతారమూర్తిలో వసువుల్లో కలిసిపోతాను. ఒమ్మలికింపకుడించుకేని, నా కోసం మీరు మాత్రం దుఃఖించకండి అని ధైర్యం చెప్పాట. ఆ దృశ్యం కూడా సంజయుడికి తెలుస్తుంది, తక్కిన వాళ్ళకి తెలియదు. ఏమిటి భీష్ముడు ఇలా తల తిప్పేదో అంటున్నాడు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి మిగతా వాళ్ళకి విషయం అర్థం కాదు. ఇక అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు యుద్ధం ఆపేశారు. సూర్యుడు ఇంకా అస్తమించడానికి దాదాపు గంట ఉన్నా భీష్ముడు పడిపోయాక ఇంక యుద్ధం ఏమిటని అంతా కూడా రథాలు దిగి ఆయుధాలు పక్కన వదిలిపెట్టి వచ్చారు. భీష్ముడి దగ్గరికి వచ్చేశారు. చిత్రం ఏంటో తెలుసా, అందరూ ఆయుధం వదిలిపెట్టినా ఒక్క అర్జునుడు మాత్రం గాంధీవంతో వచ్చాడు. తక్కిన వాళ్ళు ఎవ్వరూ ఆయుధాలు లేకుండా వచ్చారు. అది చూచి తక్కిన వాళ్ళు ఇప్పుడు కూడా ఆయుధంతోటే రావాలా అని తెప్పారట కౌరవులు. కానీ ఎందుకు రావాలో, ఎందుకు ఎప్పుడే పని చేయాలో అర్జునుడికి తెలిసినట్టు ఎవరికీ తెలియదు. అందరూ రాగానే భీష్ముడు అన్నాడు,
సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇక నేను అస్తమిస్తున్నాను, మీరంతా సుఖంగా ఉంటే బాగుంటుందన్నట్ట. ఇది వింటున్నాడు ధృతరాష్ట్రుడు కదా, ఒక్క క్షణకాలం ఏడ్చేశాడు. ఆడు కూడా మా మహాత్ముడు, మా తండ్రి, మా నాన్న విచిత్ర వీరుడి యొక్క అన్నగారు, పరమధర్మమూర్తి, ఎంత పరాక్రమవంతుడో అంత సాధుమూర్తి, ఎంత సాధువో అంత క్రూరుడు, అవసరమైతే మళ్ళీ ఎంత క్రూరత్వమో అంత కరుణ, అన్ని కలిగిన మహాత్ముడు మా కోసం రాజ్యత్యాగం చేశాడు. అటువంటి వాడు యుద్ధరంగంలో పడిపోయాడు. ఈ వార్త విని కూడా ఈ దౌర్భాగ్యుడు బతుకున్నాడు. నాయుల్ల మరయ్య ఇనుమో రాయో కాకిట్లు రూపరక విననోర్చన్ సాయక సముదయఖర భవదీయ వచన చెయ్యము గవియుదేరల్ తిరమై. నా హృదయం, నా మనస్సు ఇనుమ రాయ, లేకపోతే నువ్వు ఈ మాట చెప్పగానే అది పగిలిపోవాలి. నా గుండె పగిలి వెంటనే చావాలి. చావడం లేదు దౌర్భాగ్యుడిని నేను. నా గుండెకాయ పగలడం లేదంటే ఇది రాయి కంటే ఇనుము కంటే గట్టిదయ్యి ఉంటుంది. భయంకరమైన బాణముల వంటి నీ మాటలు విన్నాను. నీ మాటలు ఎటువంటివి? ఇప్పుడు తీవ్ర బాణాలు. ఎందువల్ల? మా వాడు, మా తాతగారు, మా తండ్రి గారు భీష్ముడు పడిపోయాడని చెప్పేవే, ఆ మాట ఒక బ్రహ్మాస్త్రం వంటిది. అంత అస్త్రం హృదయానికి వెళ్ళి కూడా నేను బతికున్నాను. బ్రతుకున్నది. నాకు భగవంతుడు ఎన్ని కష్టాలు పెట్టాడు. గుడ్డివాడికి దాణా తక్కువ లేదన్నట్టుగానేమో భార్యలను ఇచ్చేశాడు, ఇంత సంతానం ఇచ్చాడు. ఈ సంతానంతో రోజు ఏడుపే. అసలు పుణ్యాత్ములు ముందు పోతున్నారు, నేను రోజు ఏడుస్తూ బతుకుతున్నాను. నిత్యం చచ్చు ఏడుస్తూ బ్రతకడం కదండి. ఇది నిజంగా దౌర్భాగ్య బతికేది ఒక విధంగా చెప్పాలంటే. ఎన్ని కష్టాలు వాడికి. దుఃఖము వస్తోంది, ఎవరిని అదుపులో పెట్టలేను, అయినా బ్రతుకుతున్నాను. ఆహా, మహాత్ములేమో తొందరగా పోతారు, పాపాత్ములేమో పాపీచిరాయు అన్నట్టు ఇలా బతుకుతున్నారు అని ఏడుస్తూ ఉంటే, ఇదిగో గత జల సేతు బంధనం. అది అంటే నీళ్లు వెళ్ళిపోయాక ఆనకట్ట కడితే ఏమిటండి? నీళ్లు వెళ్ళిపోకుండా అక్కడ అడ్డంగా కట్ట కట్టాలి. అలా కట్టకుండా నీళ్ళన్నీ వెళ్ళిపోయాక అప్పుడు ఎవడో ఆనకట్ట కట్టడం మొదలెట్టాట. అలా ఉంది నీది. యుద్ధానికి వెళ్లే ముందు నీ కొడుకుల్ని అదుపులో పెట్టి ఒరే కూర్చోండ్రా అని నువ్వు గట్టిగా అనుంటే వాళ్ళు ఏమయ్యేవారు? నువ్వు అలా అదుపులో పెట్టకుండా ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటే రోజు వాళ్ళు చస్తూ ఉంటే ఆ చావు వార్త చెవులో పడుతుంటే ఇప్పుడు నన్ను చంపుతావు ఎందుకు? శ్రద్ధగా విను, ఇంకా ఏడవకు. ఏడవడంలో ఉపయోగం లేదు. ఇంత గట్టిగా చెప్పేవాడు అంటే సంజయుడు అప్పుడప్పుడు. ఎంత ప్రేమ ఉన్నా, రాజు మీద భక్తి ఉన్నా, చెప్పేటప్పుడు ధర్మం చెప్పేటప్పుడు అలాగే చెప్పి ఇప్పుడు మిగతా కథ విను. భీష్ముడు అందరూ దగ్గరికి వచ్చాక ఒక్కసారి తలెలా తిప్పి, నా శరీరం అంతా బాణాలున్నాయి, ఈ తల దగ్గర వెనక భాగంలో బాణములు లేవు, దాంతో తలకాయ కిందకి వెళ్ళిపోతోంది. మంచం మీద పడుకున్నవాడు తలగడ మీద పెట్టుకోకుండా మంచం కిందకి తల వేళ్లాడేసినట్టుగా నా బతుకు ఉన్నది. ఇప్పుడు నాకు తల కిందకి వేళ్లాడుతోంది, తలగళ్ళు కావాలన్నట్ట. వెంటనే దుర్యోధనుడు ఎవరక్కడ తీసుకురండి అన్నట్ట. ఓ 50 తలగళ్ళు అట్టుకొచ్చే రకంగా అవన్నీ తల కింద పెడుతుంటే, చచ్చా ఈ తలగళ్ళు నాకొద్దు. అవన్నీ ఒకప్పుడు నగరంలో ఉన్నప్పుడు నేను ఉపయోగించాను. ఇంట్లో మంచం మీద పడుకున్నప్పుడు మీరిచ్చిన మెత్తని తలగళ్ళు కావాలి. ఇప్పుడు నేను శరతల్పం మీద ఉన్నాను, దీనికి తగినటువంటి ఉపధానం తలగడ దిండు కావాలనగానే ఆయన అర్జునుడి